ఈ యొక్క పరిశుద్ధాత్మ ఆశీర్వాదములు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యమును మనం ధ్యానించుకుందాం. ఇర్మీయా రాసిన గ్రంథము అధ్యాయము 10వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాము. చనిపోయిన వాని గురించి ఏడవవద్దు, వాని గురించి అంగలార్చవద్దు, వెళ్లిపోవుచున్న వాని గురించి బహురోదన చేయుడి. వాడి ఇక తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. ఇక్కడ చూడండి ప్రియులారా, చనిపోయిన వారి గురించి ఏడవద్దు అంటున్నాడు, కానీ వెళ్లిపోవచ్చున్న వాని గురించి బహురోదన చేయమంటున్నాడు. అంటే చనిపోయిన వాని గురించి మనం ఏడవద్దు, చనిపోయిన గురించి వాడికి చనిపోయాడు, ఇక వాడు భూమి మీద వాని ఆయుష్ తీరి వెళ్తే పరలోకమా లేక నరకమా, ఈ రెండు స్థలాలకు ఎక్కడికో ఒక్కడికైతే చేర్చబడతాడు. ఇక ఎప్పుడైతే ప్రాణం పోతుందో ఇంకా అప్పుడు ఈ దేహంలో ఆత్మ లేదు, ఈ దేహం తిరిగి మరలా మట్టికి అప్పగించవలసింది. కానీ ఎంతో మంది ఈ చనిపోయిన వ్యక్తిని పదే 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 జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటారు. అలా ఏడ్చటం బట్టి ప్రతిఫలం ఏమీ ఉండదు. ఏడ్చేసి ప్రార్థన చేస్తూ ఉంటారు, అయ్యా ఆత్మకు శాంతి దయచేయండి. కానీ అసలు చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మకి దేవుడు శాంతి చేయడానికి, శాంతి చేకూర్చడానికి ఆయన ఎక్కడున్నాడు? భూమి మీద లేడు. పోతే పరలోకమా లేక నరకమా? పరలోకంలోకి వెళ్ళిన వాళ్ళకి శాంతి కదా, అక్కడికి వెళ్ళిన వాళ్ళు విశ్రాంతిలో ఉంటారు. వారు ఎప్పుడైతే ఈ లోకంలో దేవునితో ఉంటే చనిపోతే పరలోకానికి చక్కగా వెళ్ళిపోతారు. ఎంతో ఆనందముగా వారి యొక్క ఆత్మ దేవుని చెంతకు చేరినప్పుడు అక్కడ ఆత్మ ఎంతో సంతోషంతో విశ్రాంతిలో ఉంటది. ఇక్కడలాగా కష్టాలు, శ్రమలు, వేదనలు ఏమీ ఉండవు ప్రియులు. భూమి మీద ఉన్నంతసేపే మనకి కష్టాలు, భూమి మీదనే ఈ శ్రమలు, ఈ బాధలు, ఈ శరీరానికి నొప్పి, రోగాలు కలిగించబడతాయి. కానీ ఇక్కడ నుండి వెళ్ళిపోయాక దేవుని రాజ్యానికి వెళ్ళిన వాడు అదృష్టవంతుడు, ధన్యుడు. పాతాళానికి వెళ్ళిన వాడు మాత్రము ఇక ఎంతో అది భయంకరమైన వ్యాతన కలిగిన స్థలముకు చేరి నరకం అనుభవించడం తప్ప ఇక పరలోకానికి చేరినవాడు ధన్యుడు, పాతాళానికి పోయినవాడు దురదృష్టవంతుడు ప్రియులారా. అందుకే ఇక్కడ అంటున్నాడు, చనిపోయిన వాళ్ళ గురించి బాధపడిన అవసరం లేదు. ఒకవేళ ఆ వ్యక్తి భూమి మీద ఉండగా దేవునితో ఉండి దేవునిలో ఉండి వెళ్ళినవాడు పరలోకం చేరుతాడు. ఎంతో ఆనందం అనిపిస్తుంది మనకి భూమి మీద. కానీ ఇక్కడ వెళ్లిపోని వారి గురించి రోదన చేయమంటాడు. నిజమే, ఉంటున్న వారి కోసం ప్రలాపించమంటుండు, రోదన చేయండి. ఎందుకంటే నువ్వు ఉంటున్న వారు ఎక్కడికి వెళ్తారో తెలియదు, పరలోకానిక నరకానిక అనేది తెలియదు. అది మనము మన ఆత్మ మనం నిర్ణయించుకునే విధానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉంటున్న వారి కోసమే రోదన చేయండి, చనిపోయిన గురించి అసలు ఏడవద్దు అంటున్నాడు. ఒకరోజు నేను మనకి తెలిసిన సంఘంలో స్టార్టింగ్ లో ఒకరు చనిపోతే వాళ్ళు ఫస్ట్ రోజు వెళ్ళి కార్యక్రమాలు అయిపోయి 3వ రోజు రమ్మని వాళ్ళు కబురు పెట్టారు. ఇక నేను అన్నాను, 3వ రోజు ఎందుకమ్మా అంటే, అమ్మ రెండమ్మా అనేసి అన్నారు. సరే ఇక వాళ్ళు ఏడుస్తూ అడిగారని వెళ్ళాం. వెళ్లేలోపు మేము వెళ్ళలోపు అక్కడ సమాధికి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఒక చెంబు నిండా పాలు, భోజనము, స్వీట్స్, ఆమె ఏమేమి తింటుందో మొత్తం తెచ్చి అక్కడ పెట్టుకుని రెడీ కూర్చున్నారు. మేము వెళ్ళాము. వెళ్ళాక ప్రేయర్ చేద్దామని అన్ని అక్కడ కనబడుతుంది. ఏంటమ్మా ఇవన్నీ అన్నాం సమాధి దగ్గర. అమ్మా అని గట్టిగా ఏడ్చేస్తున్నారు. ఏడుస్తూ ఆమె భూమి మీద ఉండగానే ఉదయం లేవగానే పాలు తాగేదమ్మా ఫస్ట్, తర్వాత ఈ టిఫిన్ తినేదమ్మా, తర్వాతకి ఈ కూరలు అంటే ఇష్టమమ్మా, అన్ని ఇప్పుడు తింటుందని తీసుకొచ్చాము అన్నారు. నాకు ఏం అర్థం కాలేదు, అలాగే చూశాను కాసేపు. ఇప్పుడు తినడం ఏంటమ్మా అన్నాను. అవునమ్మా, చనిపోయిన సమాధిలో ఉంటది కదా, తింటది కదా అనేసి అన్ని తెచ్చాము, ఇప్పుడు తింటది కదమ్మా అంటున్నారు. నాకు నవ్వాలా, ఏడవాలా, బాధపడాలా అర్థం కాలేదు. వెంటనే నేను ఒక మాట అన్నాను, అమ్మా చనిపోయాక ఇక్కడ అంటూ ఉండరు కదా, ఆత్మ లేదు కదా ఇక్కడ, ఆమె పరలోకానిక నరకానిక వెళ్ళిపోయింది, ఇంకా మరి ఇవన్నీ తీసుకొచ్చి మీరు ఎవరికి పెడుతున్నారు, దెయ్యానికి పెడుతున్నారా అన్నాను. దెయ్యం ఏంటమ్మా అలా అన్నారు అన్నారు. అవునమ్మా, దేహం మట్టి దేహము మాత్రమే ఉంది, ఈ మట్టి దేహము ఈ మట్టిలో పడి కుళ్ళిపోతుంది, ఈ కుళ్ళిపోయే దేహానికి నువ్వు తీసుకొచ్చి ఇవన్నీ పెట్టడము అది తప్పు కదా, దేహం తింటదా అనేసి అన్నాను.
అంటే ఆమె ఏం మాట్లాడలేదు. మరి చనిపోయిన వెంటనే మీరు కదిలిచ్చేసి ఆమెకు పెట్టకపోయారా, తినేదేమో చూద్దాము అంటే ఏమీ మాట్లాడలేదు. అప్పుడు నేను అన్నాను, అమ్మా దేవుడి జ్ఞానాన్ని కలిగి మీరు నడుచుకోనండి, ఇది ఎవరూ కూడా తినరు. ఆమె చనిపోయింది, ఆమె ఆత్మ పరలోకానిక నరకానిక వెళ్ళిపోయింది. ఇక్కడ ఆమె లేదు. ఆమె గురించి మీరు ఏడవద్దు, ఆమె గురించి ఎటువంటివి చేయకూడదు. కేవలము మీరు ఆమె పరలోక రాజ్యానికి చేర్చబడినది మీలో విశ్వాసం. మీరు ఆమె ఉండే విధానం, ఆమె ఉన్న క్రియలను బట్టి ఆమె పరలోకం చేరుంటే మీరు కూడా రేపటి రోజున ఆ విధముగా దేవునితో ఉండి దేవుని రాజ్యం చేరాలనేసి ప్రార్థన చేసుకోండి. అంతవరకే కానీ ఇటువంటి చేయకూడదు అని చెప్పినప్పుడు చాలాసేపు కూర్చోపెట్టి ఓదార్చి దేవుడి మాటలు చెప్పినప్పుడు వాటిని విడిచిపెట్టారు. నిజమే, చనిపోయిన వారి గురించి మనం ఏడవద్దంటుండు, చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచించవద్దంటుండు, చనిపోయిన వాళ్ళ గురించి పదే పదే జ్ఞాపకం చేసుకోవద్దంటున్నాడు. చనిపోకుండా దేవుణ్ణి తెలుసుకోక కుటుంబాలలో మరి అనేకంగా మరి పాపములో ఉంటున్న వారి కోసము రోదన చేయమంటున్నాడు. మన కోసము మనము మరి తప్పులు ఒప్పుకొని దేవుని రాజ్యానికి వెళ్ళేటట్టుగా ప్రార్థనలో ప్రలాపమైన ప్రార్థన చేసుకోమని చెప్తున్నాడు. అటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. మనం ప్రార్థన కలిగి దేవుని యొక్క రాజ్యపు వారసులుగా ఈ లోకంని విడిచినప్పుడు అక్కడికి చేరేవారిగా పైనున్న వాటిని మనం వెతుకుతూ వాటి కోసమే మనము నిలిచి ఉండాలి. కానీ చనిపోయిన వారి కోసం ఏడ్చి మనము దేవునికి మరి దూరమై వారిగా ఉండకూడదు ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధముగా మనము సరి చేసుకొని అనేకుల కోసం ప్రలాపించే వారిగా మరి ఆ విధముగా మనం నిలిచి ఉండాలని దేవుని యొక్క ఆశ. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ దయగల తండ్రి, గొప్ప దేవ, పరిశుద్ధాత్మ తండ్రి, ప్రతివేకముగా ప్రభా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. దినమంతా కూడా వారి జీవితంలో సమృద్ధి, ఆరోగ్య ప్రతివేకమును, యొక్క ఆత్మవేకమైన అభిషేకమును దయచేయమనిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.